ఎక్సైజ్ పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకలా మునుగోడు నియోజకవర్గంలో మాత్రం ఇంకోలా ఉందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. మధ్యాహ్నం ఓపెన్ చేయాలి, పర్మిట్ రూమ్లో సిట్టింగ్ కూడా పెట్టకూడదని ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, ఒక్కొక్కరు లక్షలాది రూపాయలు పెడితే ఒక్క షాప్ వచ్చిందని, వారి నష్టం వచ్చేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి చేయలేదని అన్నారు. అటు చూసుకొని చూడండి. $200 కోట్లు అన్నాడు కదా, ఏం తెచ్చినావు? నేను తెచ్చిందే 35 కోట్లు. ఇది అంతేనా కదా? నేనే హెచ్ఎండిఏకి వెళ్ళి నేనే 25 కోట్లు తీసుకొచ్చిన. అదే విధంగా మున్సిపాలిటీకి టఫ్ కింద నేనే 30 కోట్లు తీసుకొచ్చిన. ఇక నువ్వు తెచ్చింది ఏంది? నువ్వే కొత్తగా తెచ్చింది ఏంది? పొద్దున లేస్తే అబద్ధాలే. ఈ అబద్ధాలకు ఆయనకు నిజంగా అవార్డు ఇవ్వాలి, పద్మశ్రీనో లేకపోతే ఇంకేదో పెద్ద అవార్డు ఇవ్వాలి. ఇప్పటికీ ఈ మున్సిపాలిటీలో 10 కోట్ల నిధులు అక్కడగానే ఇది మురిగిపోతా ఉన్నాయి. ఆ పనులను చేయించలేకపోతున్నావు. ఇలా దునపోతుకు మేతేసి బర్రెన పాలు ఇంత రావు. కౌన్సిలర్ అభ్యర్థులు ఆయన ఎవరికైతే బీఫామ్ ఇస్తే ఆయన ముఖం చూసి ఓట్లు వేస్తారట, పార్టీని చూసి ఓట్లు వేయరట. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నీ ముఖం అందరికి చూపించినావు కదా, ఏమైంది? తుప్పుక్కున నీ ముఖం మీద ఉంచినంత పని చేసిరు. ఆందోళన మైసమ్మల ముందు కూర్చొని మాట్లాడదాం. లేదంటవా నడి బజార్లో పబ్లిక్ ను పిలుచుదాం, ఆ బస్టాండ్ కాడ అందరిని పిలిచి చర్చ పెడదాం ఉన్నారు. మంత్రులు పంచోట్ల కాడ పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ విధంగా నడుస్తా ఉన్నది. నీకొక రూలు, నీ ప్రభుత్వానికి ఒక రూలా? నువ్వు దమ్మున్న మొగోడివి అయితే నీ ప్రభుత్వంలో ఒక జీవో తీసుకురా. ఈ మునుగోడు నియోజకవర్గం వరకే తీసుకురా. ఈ మునుగోడు నియోజకవర్గంలో 1 గంట నుంచి 6 గంటల వరకే షాపులు నడపాలని తీసుకురా. ఆ రోజు టెండర్లా నువ్వేం చేసినావు? 10 గంటల సంది షాపులు నడపాలి, రాత్రి 10 గంటల దాకా అని చెప్పినావు. 12 గంటలు. మరి నీదేం రూల్ ఇది? నీదేం రూలు? వాళ్ళని బెదిరిస్తావు, షాప్ యజమానులను బెదిరిస్తావు. 3 లక్షల రూపాయలు సుమారు ఒక్కొక్కటి 50-60 వేస్తే గానీ ఒకటి వచ్చింది. అంటే ఎంత? 1,50,00,000 పెడితే ఒక షాప్ వచ్చింది. అసొంటివన్నీ బెదిరించాయి. నడిపితే నడుపు, లేకపోతే లేదు, ఒక 60,000 ఇస్తుంది, పో తీసుకొని పో అని అహంకారం. ఇవాళ ఈ మునుగోడును ఒక రాష్ట్రంగా చూస్తుండ ఆయన. మునుగోడు నియోజకవర్గం ఇది తెలంగాణలో ఉందని అనుకుంటలేడు. ఇది ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఆయన ఒక పెద్ద రాజు. ఆ రాజు కింద వీళ్ళంతా పతానులు, వీళ్ళంతా సేవకులు, బంట్రోతులు అని ఆలోచిస్తా